రెండు రాష్ట్రాల వ్యాప్తంగా శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా సెంటర్లలో కలెక్టర్ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించుకోవడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది. ఈ దీక్షల ప్రధాన ఉద్దేశం శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏర్పడ వికలాంగుల హక్కుల పోరాట సమితి 75 రూపాయల పెన్షన్ నుంచి నేడు 4000 రూపాయల పెన్షన్ కావాలని కొట్లాడిన మానవతావాది శ్రీ మందకృష్ణ మాదిగ గారు. కనుక మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ కావాలని చెప్పేసి వికలాంగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగలే. కానీ ముందుగానే వికలాంగుల ఓట్లు వేయించుకోవడం కోసము ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలందరికీ కూడా నేను పెన్షన్ పెంచుతా, వికలాంగులకు 6000 రూపాయలు, వృద్ధులకు 4000 రూపాయలు, వితంతులకు 4000 రూపాయలు, ఒంటరి మహిళలకు 4000 రూపాయలు పెంచుతా, వికలాంగులు నా తోబుట్టులాగా చూసుకుంటా అని చెప్పి ప్రకటన చేసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వమా సంవత్సరం కావస్తా ఉంది. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు. కనుకనే ఇలా వరంగల్లో జరుగుతున్న విజయోత్సవ సభలో వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ పెంచుతా, వికలాంగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని చెప్పి ప్రకటన చేయాలి. లేదనుకుంటే భవిష్యత్తులో వికలాంగుల చేత కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం కావడానికి శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటంలోకి వస్తామని చెప్పి గుర్తు చేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కూడా వికలాంగుల సోదరులు సోదరిమణులు గనక మీరందరూ కూడా ముఖ్యమంత్రిని నిలదీయాలని చెప్పేసి ఈరోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్ష వికలాంగుల టెంట్ దగ్గరికి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల పెద్దలు, సామాజిక మేధావులందరూ, కుల సంఘాల మేధావులందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేయాల్సిందిగా గుర్తు చేస్తూ నా పేరు గుగ్గిల పిరే మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు.